వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 66. సంజన నవ్వుకుంటూ, అభి, ఇక నీ దగ్గరకు వచ్చేస్తున్నాను. దాన్ని చంపైనా నిన్ను నావాడిని చేసుకుంటాను అంటూ కారు అభి ఇంటి వైపుగా పోనించింది. బంగారం, అది మేబీ కాసేపట్లో ఇక్కడికి రావచ్చు. మనకు నిజం తెలిసింది అన్న నిజం దానికి తెలియకూడదు. దానికి ఏమాత్రం డౌట్ వచ్చినా ప్రాబ్లం అవుతుంది అని చెప్పాడు అభి. కానీ అలాంటి దాన్ని చూస్తే రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాం అభి? దాన్ని చూస్తేనే చంపేయాలి అన్నంత కోపం పెరిగిపోతుంది అన్నది సత్య. తప్పదు సత్య, మనం అనుకున్నది జరగాలి అంటే కొన్ని తెలిసినా తెలియనట్టే ఉండాలి. అన్ని తెలిసే అది మాత్రం మన ముందు నటించటం లేదా అంటూ మనోని చూసి, బంగారం నువ్వేమిటి ఏం మాట్లాడవు? జరిగినది మర్చిపో బంగారం, ఇప్పుడు ఏం చేయాలో అదే ఆలోచించు అన్నాడు అభి. నిజమే అభి గారు, నేను అదే చేస్తున్నాను. కానీ అది చేసిన పని మాత్రం మర్చిపోను. అది చేసిన దానికి అంతకంత రిటర్న్ ఇవ్వాలి కదా అని చెప్పింది మనం. దాన్ని ఏదో చేస్తా అన్నావు కదా బంగారం, మరి ఇప్పుడు అది ఇక్కడికే వస్తుంది. ఏం డిసైడ్ చేశావు? దాన్ని ఎలా టార్చర్ చేస్తావు అని అడిగాడు అభి. అభి గారు, అది చెబితేనో తిడితేనో లేదా కొడితేనో మారే స్టేజ్ దాటిపోయింది. అలాంటి వాళ్లకు చావు అనేది జస్ట్ చిన్న పనిష్మెంట్. దానికి అంతకుమించి ఉండాలి అండి. ఎవ్రీ సెకండ్ అది చేసిన పనులకు కుమిలి ఏడవాలి. ఎందుకు నేను ఆ పనులు చేశానా అని దాన్ని అదే తిట్టుకోవాలి. భయం అనేది లేకుండా పెరిగిన దాని బలుపుకి భయం అంటే ఏమిటో పరిచయం చేయాలి. మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి కూడా వీక్ పాయింట్ ఉంటుంది. దానికి వీక్ పాయింట్ ఉంటుంది. అదే మనకు ప్లస్ పాయింట్ అని చెప్పింది మనం. ఏమిటి మనం అది అని అడిగింది సత్య. దానికి చీకటి అంటే చాలా భయం. చీకట్లో ఒంటరిగా ఉండలేదు. అది నాకు సంజన ఆఫీసులో జాయిన్ అయిన కొత్తలో వర్క్ ఉండి ఒకరోజు లేట్ నైట్ అవటం వల్ల తను నాతోనే ఉన్నది. అప్పుడే నాకు తెలిసింది అని చెప్పింది మనం. అవును బంగారం, దానికి చీకటి అంటే భయమే. లేట్ నైట్ మాతో మూవీకి రావాలి అన్న భయపడుతుంది. ఇంకా దెయ్యాలు అంటే చచ్చేంత భయం అని చెప్పాడు అభి. అంటే మీరు ఆ చుప్పనాతితో సినిమాలకు కూడా వెళ్ళారా అని కోపంగా అడిగింది మనం. అబ్బా బంగారం, అది నేనే కాదే, మా ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్లేవాళ్ళం. అది కూడా ఇంటర్లో తల్లి. నీ దగ్గరకు వచ్చాక దాన్ని చూసిందే మన ఆఫీసులో. అంతకు మించి దాన్ని నేనెప్పుడు కలవలేదు. ఈ ఇన్వెస్టిగేషన్ ఆపి ముందు నీ ప్లాన్ ఏమిటో చెప్పవే ప్లీజ్ అన్నాడు అభి. దానితో అలా తిరిగే ఇంతవరకు తీసుకుని వచ్చారు. పైన తథాస్తు దేవతలు ఉంటారు అంటే ఏమో అనుకున్నా, ఇప్పుడు నిజమో అనిపిస్తుంది. ఇప్పుడు మన పెళ్లి అయితే రోజు మిమ్మల్ని అమ్మాయిల నుంచి కాపాడుకోవటమే నా పని అనుకున్నాను. నిజంగానే దాని నుంచి కాపాడుకుంటూ రావాల్సి వస్తుంది. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇదిగో మీకు ముందే చెప్తున్నా. అది వచ్చాక యాక్టింగ్ పేరుతో ఓవర్ యాక్టింగ్ చేస్తూ దాంతో రాసుకు పుచ్చుకు తిరిగారు అన్నది మనం. వసే టిపికల్ ఇండియన్ వైఫ్ అనిపించుకున్నావు కదే, అసలు దాన్ని చూస్తేనే నాకు చిరాకు అన్నాడు అభి. అందుకనేనా అప్పుడు ఆఫీసులో దాంతో అంత క్లోజ్ గా ఉన్నారు? నా ముందు కావాలి అని అన్నది మనం. బంగారం, నువ్వే అన్నావు కదా నీ ముందు అని. అప్పుడంటే ఏదో అలా అయిపోయింది. నీకు తెలుసు కదా అప్పుడు ఎందుకు అలా చేశాను. నన్ను నమ్మవే తల్లి. నాకు నువ్వు చాలే. నీతో జీవితం చాలు. నువ్వు చేసే అల్లరి చాలు. ఇంకే గొట్టం మొహంది వద్దు. మొగుడు ఒక పెళ్ళంతోనే వేగటం కష్టం అంటే ఏమిటో అనుకున్నా. నాకు ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతూ ఉన్నది. పెళ్ళాం అవగానే ఎక్కడ లేని అనుమానాలు వచ్చేస్తాయి అనుకుంటా అన్నాడు అభి. సత్య వాళ్ళ మాటలు వింటూ విసుగు వచ్చి, ఆపండి మీ గోల, కాసేపట్లో అది వచ్చేస్తుంది. మీరేమో ఇలా గొడవ పడుతూ ఉన్నారు. మీ మీటింగు తర్వాత ముందు ఆ ప్లాన్ ఏమిటో చెప్పు అన్నది. మన పని తర్వాత చూసుకుందాం అన్నది మనం. అమ్మో, పిల్లలకి మొగుడుపై ఎంత ప్రేమ ఉన్నా కూడా ఇంకో అమ్మాయి చూస్తూ ఉంది అంటే ఇలా భద్రకాళి అయిపోతారు అనుకుంటా. ఇప్పుడు బంగారాన్ని ఎలా కూల్ చేయాలి అని అనుకుంటూ మను చెప్పేది వింటూ ఉన్నాడు అభి. మీకు హాలోగ్రఫీ ఐడియా ఉందా అని అడిగింది మనం. హాలోగ్రఫీనా, అదేమిటి అని అడిగింది సత్య. బంగారం, హాలోగ్రఫీ అంటే వర్చువల్ ఇమేజ్ ని లైట్ రేలో రిఫ్లెక్ట్ చేస్తుంది, అదేనా అన్నాడు అభి. అబ్బో, మా ఆయనకు అన్ని బాగానే తెలిసే అన్నదే మనం. మరి ఓ కంపెనీ సీఈఓ అంటే ఆ మాత్రం తెలియకపోతే ఎలా బంగారం? అయినా నీ ప్లాన్ చెప్పమంటే అది అడుగుతావేమిటి అన్నాడు అభి. అసలు నాకైతే ఏమీ అర్థం కాలేదు. ఏం చేస్తున్నావో క్లియర్ గా చెప్పవే అన్నది సత్య. నేను అదే చెప్తున్నా.
సింపుల్ గా చెప్పాలి అంటే హోలోగ్రామ్ అంటే మనం ఏదన్నా ఒక ఇమేజ్ ని అందులో స్టోర్ చేశాము అంటే లైట్ రేలో అది రియల్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. చూడటానికి అచ్చం మనం ఎలాంటి ఇమేజ్ పెడతామో అలానే ఉంటుంది. ఇంకా దానికి మనం అడిషనల్ ప్రోగ్రామింగ్ అంటే వాయిస్ అని మూమెంట్ అని సెట్ చేస్తే మనం ఎలా అయితే చేస్తామో ఆ రిఫ్లెక్షన్ కూడా సేమ్ అలానే చేస్తుంది. కాకపోతే అది దీన్ని టచ్ చేయలేదు. అండ్ మార్నింగ్ టైంలో అది లైట్ రే అని ఈజీగా తెలిసిపోతుంది. సో మనం ఏం చేయాలి అన్నా కూడా నైట్ టైంలోనే చేయాలి అని చెప్పింది మనం. అదంతా ఓకే, నువ్వు చెప్పింది బాగానే ఉన్నది, కానీ దానితో మనం దీన్ని ఎలా ఆడుకుంటాము అని అడిగింది సత్య. చెప్తాను, దానికి భయం అంటే ఏమిటో పరిచయం చేయాలి అనుకుంటున్నాను. అండ్ దానికి చీకటి అంటే భయం, అండ్ మోర్ ఓవర్ దెయ్యాలు అన్న భయమే. సో మనం దాన్నే అంటూ ఏదో చెప్పింది మనం. అంతా విన్న అభి నవ్వుతో నువ్వు సూపర్ బంగారం అంటూ బొగ్గపై ముద్ద పెట్టాడు. అనుకోని దానికి షాక్ అవుతూ అభిని చిన్నగా గిల్లి సత్య వైపు చూసింది మనం. సత్య అది చూసి మనం నేను మీకు కాఫీ తీసుకుని వస్తాను అంటూ బయటకు వచ్చేసింది. అభి గారు, మీరేం చేస్తున్నారో తెలుస్తుందా? సత్య ఏమనుకుంటుంది చెప్పండి, అలా సత్య ముందే పెట్టేస్తారా అన్నది మనం. సత్య ఉంది అని అక్కడితో సరిపెట్టేసే బంగారం, లేకపోతే మన ప్లేస్ ఏమిటో నీకు తెలియదా? అయినా ఇందాకేంటే అంతమంది అని ఏదేదో అంటున్నావు, నాకు ఎంతమంది ఉన్నారో నీకు తెలియదా అంటూ మనోని దగ్గరికి లాక్కున్నాడు అభి. అభి గారు ఏం చేస్తున్నారు, సత్య వచ్చేస్తుంది వదలండి అని మను అంటూ ఉంటే అభి నవ్వుతూ నీ పని ఇప్పుడు కదే, నైట్ మన రూమ్ లో చెప్తా అని అంటూ ఉండగానే తన ఫోను రింగ్ అయ్యింది. మంచి టైంలో ఫోన్ చేస్తారు అంటూ విసుక్కుంటూ ఫోన్ చూసి నీ అన్నగాడికి ఏమి పని లేదు అనుకుంటా, చెప్పిన పని చేయకుండా ఫోన్లు చేసి చావు కొడతాడు అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా ఏమిటి కాల్ చేశావు అని విసుగ్గా అడిగాడు. ఏమిటి బావా, ఏమన్నా డిస్టర్బ్ చేశానా అంటూ నవ్వాడు సంతోష్. నువ్వు ఉన్నది అందుకనే కదా, సోదాపి ఎందుకు కాల్ చేశావో అది చెప్పి తగలడు అన్నాడు అభి. హా బావా, అది చెప్తాము అని కాల్ చేశాను. వీడు అక్కడ వాడి సెకండ్ సెటప్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, అవన్నీ ఫొటోస్ తీశాను, నెక్స్ట్ ఏం చేద్దాం అని అంటూ అడిగాడు సంతోష్. ముందు వాటి అన్నింటినీ కూడా అన్ని మ్యాగజైన్స్ కి పంపు. రేపొద్దున సిటీ మొత్తం కూడా ఇదే హాట్ టాపిక్ కావాలి. రేపు జేపీ అంకుల్ కి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి. అండ్ అలానే పృథ్వీ వాళ్ళు వెళ్ళిన పని ఏమైందో కనుక్కో. వెంకట్ గాడు జిత్తులు మారి ఏమైనా చేస్తాడు. రేపటి వరకు వాడు ఎక్కడ ఉన్నది ఎవ్వరికీ తెలియకూడదు. రేపటితో జేపీ అంకుల్ సామ్రాజ్యం కూలిపోవాలి. నెక్స్ట్ శుక్లాభాయ్ పని చెప్దాం. వాడికి గాలి పీల్చుకునే ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. ఇప్పుడు వాడి కూతురు కూడా ఇక్కడికే వస్తుంది, అది ఎలాగో ఇక్కడే ఉంటుంది కాబట్టి ఏమీ చేయలేదు. వాడిని అక్కడ లాక్ చేస్తే వాడి కొడుకు తప్పకుండా బయటకు వస్తాడు. మనకు కావాల్సింది అదే కదా. నువ్వు వెంటనే నేను చెప్పిన పని కంప్లీట్ చేసి పృథ్వీ దగ్గరకు వెళ్ళు అంటూ అంతా చెప్పేసి కాల్ కట్ చేసి తన వైపు అంతే చూస్తూ ఉన్న మనోని చూస్తూ ఏమిటి అన్నట్టు కళ్ళెగరేశాడు అభి. మీరు ఇదంతా కూడా ఎప్పుడు చేశారు అభి గారు అని అడిగింది మనం. అభి మను వడిలో పడుకుని బంగారం, అది ఇంత చేసింది అని తెలిసాక కూడా దాన్ని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తా అనుకున్నావు? నిజం తెలిసినప్పుడే దాని కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. వాళ్ళు హ్యాపీగా ఉండే ఆఖరి రోజు ఈ రోజే. రేపటి నుంచి టార్చర్ అంటే ఏమిటో నేను చూపిస్తాను. నువ్వు ఇవన్నీ ఆలోచించకుండా దాన్ని ఎలా ఆడుకోవాలో చూసుకో, మిగతావి నేను చూసుకుంటాను అని అంటూ సత్య రావటం చూసి పైకి లేచాడు అభి. సత్య కాఫీ అంటూ కప్ చేతికి ఇస్తూ ఉంటే అభి వద్దు అన్నాడు. హలో మిస్టర్ అభి, ఇది నేను పెట్టిన కాఫీ కాదు, నాకు అంత వంట ప్రావీణ్యం లేదు, ఇది చేసింది మీ ఆవిడ గారే, హ్యాపీగా తాగొచ్చు అంటూ ఇచ్చి తను కూడా తాగుతూ ఉన్నది. ఏమిటి ఈ 3 ఇడియట్స్ ఇంకా రాలేదు అన్నాడు అభి. 3 ఇడియట్స్ ఎవరు అభి గారు అని అడిగింది మనం. ఇంకెవరు, మా మామ, ఆ టాలెంట్, ఇంకా మెయిన్ మన విలన్ పాప అంటూ కాఫీ కంప్లీట్ చేసి ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు, పదండి వాళ్ళ యాక్టింగ్ చూసి తరిద్దాం అన్నాడు అభి. ముగ్గురు కలిసి కిందకి వస్తూ ఉన్నారు. అప్పుడే ఇంద్రాని ప్రీతిని వీల్ చైర్ లో కూర్చోపెట్టి ఇద్దరిని తీసుకుని వస్తూ సంజన కనిపించింది. ఇంకా ముగ్గురు కూడా కిందకి దిగుతూ ఉన్నారు. అప్పటికి మాణిక్యమ్మ గారు సత్య ఇచ్చిన కాఫీ తాగేసి కప్ పక్కన పెడుతూ వాళ్ళని చూస్తూ ఉన్నారు. సంజన వీల్ చైర్ లో వాళ్ళని తోసుకొస్తూ అబ్బా ఏం తింటున్నారే, ఎలా ఉన్నారు, అనవసరంగా మిమ్మల్ని వదిలేశాను, ఎంచక్క లేపేసి ఏదో ఒకటి చెప్పి ఇక్కడ సెటిల్ అయినా పోయేది,
అనవసరంగా మిమ్మల్ని మోస్తున్నాను. అదిగో అందరూ కిందకు వస్తున్నారు. అభి కూడా అక్కడే ఉన్నాడు. ఏమన్నా తేడా జరిగిందో నాలో ఇంకో దాన్ని చూస్తారు, జాగ్రత్త అని చెప్పింది. ఇంతకు ముందు చూపించావు కదా తల్లి, వద్దులే అని పైకి అనేసి ఇది బుల్లెట్లు అంటే పిప్రమెంట్లు అనుకుంటుందా ఏమిటే, లేపేస్తా లేపేస్తా అంటుంది. అయినా మా అవసరం ఉంది కాబట్టి మమ్మల్ని వదిలేసింది, లేదంటే ఎప్పుడూ చంపేసేది. సింహం నోట్లో తలపెట్టినా ఒక దెబ్బకే చంపేస్తుంది. కానీ మేము పోయి పోయి పాము నోట్లో తలపెట్టాము. అటు కరవదు, అలాగని ఇటు వదలదు. అలా ఉంది మా పరిస్థితి అంటూ తల కొట్టుకుంటూ కిందకు వస్తూ ఉన్న అభిని చూసి, ఇప్పుడు వీడిని ఎలా నమ్మించాలి? అసలే నా గురించి నిజాలు తెలిసి నా మీద కోపంగా ఉన్నాడు. ఎలాగోలా దాన్ని ఇక్కడ ఉండటానికి ఒప్పుకోరా, చాలు మా ప్రాణాలు మిగులుతాయి అని అనుకుంటూ ఇటు నుంచి కాదు అటు నుంచి నడుపుకొని రావాలి అని అనుకుని అమ్మ మైత్రి అని పిలిచింది ఇంద్రాణి. ప్రేమను మాయగా చూపించటంలో నీ తర్వాతే మామ్, నేనేమంటానో అని తన వైపు నుంచి వస్తున్నావా అని మనసులో అనుకుని సైలెంట్ గా చూస్తూ ఉన్నాడు అభి. చెప్పండి అత్తయ్య, ఏమైంది అలా ఉన్నారు, ఏమిటి దెబ్బలు అని అడిగింది మనం. ఏం చెప్పమంటావమ్మా, చేసుకున్నందుకు తప్పదు కదా అన్నది ఇంద్రాణి. ఏమిటత్తయ్య అని అడిగింది మనం. అదేనమ్మా, నేను చేసిన తప్పులకు దేవుడు తగిన శిక్ష వేశాడు. అభితో నాటకం ఆడి దీన్నిచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నాను. కాని ఆ దేవుడు ఏది మంచిదో తెలుసుకొని నిన్ను మాకు కొడలుగా ఇచ్చాడు. కానీ నేనే నీ విలువ తెలుసుకోకుండా నిన్ను దూరం చెయ్యాలి అని ఏవేవో చేసి ఇప్పుడు నా కొడుకు కూడా దూరం అయ్యాను. అందుకని ఆ దేవుడు నాకు తగిన శిక్ష వేశాడు అని కన్నీళ్లు పెట్టుకున్నది ఇంద్రాణి. అత్తయ్య ఊరుకోండి, ఇప్పుడు ఏమైంది అని అంటూ, అత్తయ్య మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా? పరిస్థితులు మీరు చెప్పేది అబద్ధం అంటూ ఉంటే మీ కళ్ళల్లో నీళ్లు నిజం అంటున్నాయి. ఎటు తేల్చుకోలేకపోతున్నాను. కానీ ఏది ఏమైనా కూడా మీరు ఇప్పటికీ నిజం దాచిపెట్టి తప్పు చేస్తున్నారు అత్తయ్య. ఒక్క మాట ఆయనతో మీకు అది ఏం చేసిందో చెప్తే మీరు ఏం చేసినా కూడా ఆయన మీ కొడుకుగా మీ పక్కన ఉంటాడు. కానీ ఇప్పటికీ మీరు మోసాలే చేస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఉన్నది మనం. అభి ఇంద్రాని మాటలు విని, మా ఇప్పుడు మళ్ళీ ఇదేం కొత్త నాటకం, అసలేమిటి కట్లు, ఇవి కూడా నిజమా లేక అబద్ధమా అన్నాడు. అదేంటి బావా అలా అంటావు, మా పరిస్థితి చూసి కూడా అంతే అంటావా? కావాలంటే అని ప్రీతి ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, ఏహే ఆపు నువ్వు, నీకు మా ఇంట్లో మాట్లాడే రైట్ కూడా లేదు అన్నాడు అభి. ఛ, వీళ్ళు ఏం చెప్పినా అభి వినేలా లేడు. నేనే ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుని, అది అభి, ఒకసారి వాళ్ళు చెప్పేది కూడా వినవచ్చు కదా, ఇది నాటకం కాదు అభి, నిజమే. నేను కానీ ఈ రోజు అక్కడ జరిగేదాన్ని ఆపి ఉండకపోతే ఈ పాటికి ఆంటీ వాళ్ళు మనకు ప్రాణాలతో దక్కేవాళ్లు కాదు అని చెప్పింది సంజన. చూస్తున్న వాళ్ళు అందరికీ కూడా, ఇంక్లూడింగ్ ఇంద్రాణి అండ్ ప్రీతి ఆల్సో, సంజనాని చంపేయాలి అన్నంత కోపం వస్తూ ఉన్నా సైలెంట్ గా ఉన్నారు. అభికి సంజనాతో మాట్లాడటం ఇష్టం లేకపోయినా కూడా అంతగా ఏం జరిగింది అని అడిగాడు. తన మాస్టర్ ప్లాన్ ని యాక్టివేట్ చేస్తూ, అది అభి, ఈ రోజు మనకి ఆఫ్ కదా, అందుకని నేను జస్ట్ పని మీద వెళ్తూ ఉంటే అక్కడ మీ కారు కనిపించింది. నేను అదేమిటి ఇక్కడ ఉంది అని వెళ్లి చూద్దాం అనుకున్నాను. అక్కడ కారు పక్క నుంచి ఏవో సౌండ్స్ వస్తూ ఉంటే నేను అక్కడకు వెళ్లి చూశాను. అక్కడ నలుగురు రౌడీలు ఆంటీ మెడపై కత్తి పెట్టి బెదిరించి గోల్డ్ తీసుకోబోతూ ఉన్నారు అండ్ ప్రీతిని బలవంతం చేయబోతున్నారు. ఇంకా నేను అది చూడలేక ఆ నలుగురు నుంచి ఆంటీని ప్రీతిని కాపాడి ఇక్కడకు తీసుకుని వచ్చాను అని చెప్పింది సంజన. ఒక్కదానివి, పైగా ఆడదానివి, నలుగురిని కొట్టావా నువ్వు అని అడిగింది సత్య. ఓసనే ఇది ఇంకా ఇంటికి పోలేదా అని అనుకుంటూ, అది సత్య, నాకు మార్షల్ ఆర్ట్స్ తెలుసు, అందుకనే సేవ్ చేశాను అని చెప్పింది సంజన. ఓసనే నీకు మాయ చేసి మోసాలు చేయడం బాగా తెలిసే అని అందరి ఇన్నర్ వాయిస్ లో వేసుకున్నారు. అదేమిటి, నువ్వు కత్తి పెట్టి బెదిరించావు అన్నావు కదా, మరి కాళ్లకు ఈ దెబ్బలేమిటి అని చూస్తూ ఉంటే ఏదో గాజు పెంకులపై నడిచినట్టుగా ఉన్నది అని సంజన వైపు చూస్తూ సూటిగా అడిగాడు అభి. అభి అలా సూటిగా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక తడబడింది. అంటే అభి, అది నేను వెళ్లేసరికి వాళ్ళు ఆంటీ వాళ్లను లాక్కెళ్లారు కదా, అప్పుడు గీసుకున్నాయి అని అనుకుంటా. నేనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాను, ఏమీ పర్వాలేదు అని డాక్టర్ చెప్పాడు అని టెన్స్ అవుతూ చెప్పింది సంజన. అభి నమ్మాడా లేదా అని. దొంగ మొహందానా, నడుస్తావా చస్తావా అని గన్ పెట్టి ఇప్పుడు ఎన్ని నాటకాలు ఆడుతున్నావే, అంతకంతా అనుభవిస్తావే. మాదే నాటకం అన్నావు,
నీది అంతకు మించి అని లోపల తిట్టుకున్నది ఇంద్రాణి. అవునభి, ఇవి పొరపాటును గీసుకున్నట్టు లేదు. అలా అయితే ఎక్కడో అక్కడక్కడ గీసుకుంటాయి, కానీ ఇవి కావాలి అని నడిపించినట్టు కాలు మొత్తం ఉన్నాయి ఏమిటి అన్నది సత్య. ఓసి మీ లాజిక్లు తగలయ్యా, నాకు వచ్చే కోపానికి మీ అందరినీ షూట్ చేసి పారేయాలి అని అనిపిస్తున్నది అని అనుకుంటూ, ఆంటీ వాళ్ళు అన్ని డౌట్స్ అడుగుతూ ఉంటే అలా ఉన్నారేమిటి, ఆన్సర్ చేయండి. నువ్వేమిటి ప్రీతి, అసలు ఏం జరిగిందో చెప్పు అంటూ భుజంపై గట్టిగా ప్రెస్ చేసింది సంజన. సంజన చేసేదంతా కూడా అభి వాళ్ళు చూపు దాటిపోలేదు. సంజన అలా చేయగానే అది వాళ్ళ నుంచి తప్పించుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు వాటిపై అడిగేశాము అంతే కదా అత్త అన్నది ప్రీతి. అంతే అంతే, తెలియక అడిగేశాము, తెలిసాక తీయాలన్నా కూడా తీయలేక చచ్చేంత పని అయ్యింది అన్నది ఇంద్రాని సంజన చేసిన పని తలుచుకుంటూ. ఓకే సంజన, సేవ్ చేసి జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వచ్చావు, ఇంకా ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు, నువ్వు వెళ్ళు అన్నాడు అభి. ఏమిటి వెళ్ళేది అభి, ఇక్కడ ఉండటానికే నేను ఇంత చేసింది, అంత తేలిక ఎలా వెళ్తా అనుకున్నావు అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ ఓకే అభి నేను వెళ్ళొస్తాను అంటూ ఇంద్రాణి వైపు తిరిగి, ఆంటీ మరి ఇంకా నేను వెళ్ళనా అని ఇంద్రాణి వైపు కోపంగా చూస్తూ ఉన్నది. ఇంద్రాణి భయపడుతూనే అమ్మో ఇదొకటి ఉంది కదా నా ప్రాణానికి అని అనుకుంటూ సంజన 2 అడుగులు వేయగానే, సంజన ఆగమ్మా, ఎక్కడికి వెళ్తావు, మాకు ఇంత సాయం చేసి మా ప్రాణాలు కాపాడావు, అలా ఎలా వెళ్తావు, పైగా ఆ రౌడీలు ఏమన్నారో మర్చిపోయావా, నువ్వు ఒంటరిగా దొరికితే నిన్ను చంపేస్తా అన్నారు, ఆ ప్రాణాలు కాపాడి నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు, ఇప్పుడు ఎలా వెళ్తావు అంటూ మాణిక్యమ్మ గారి వైపు తిరిగి, అత్తయ్య తను మనల్ని కాపాడింది అని రౌడీలు తనపై పగపట్టారు, ఆడపిల్ల పైగా ఒంటరిగా ఉంటుంది, ఏమన్నా అయితే మళ్ళీ మనవాళ్లే అని ఫీల్ అవ్వాలి, అందుకనే తనని కూడా మనతో పాటే ఇక్కడే ఉండనిద్దాం, ఏమంటారు అని అంటూ నా బతుకు, ఒకప్పుడు అభి నువ్వు ఇది చెయ్యాలి అంటే వాడు మాట్లాడకుండా చేసేవాడు, ఇప్పుడు వాడి వైపు కూడా చూడలేకపోతున్నా అని అనుకుంటూ ఉన్నది ఇంద్రాణి. మాణిక్యమ్మ గారు ఏం చెప్తారా అని మాణిక్యమ్మ గారు అభి వైపు చూశారు. అభి ఒప్పుకోమన్నట్టు సైగ చేశాడు. సరే ఉండనివ్వు అని చెప్పి జాగ్రత్తగా ఉండు అని అనేసి పైకి వెళ్లిపోయారు మాణిక్యమ్మ గారు. దేవుడా, పెద్ద భారం దిగిపోయింది, ఇంకా అది మమ్మల్ని ఏం చెయ్యదు అని అనుకుని, సంజన ఇక నువ్వు పైకి వెళ్ళు, నీ రూమ్ చూపిస్తారు అని చెప్పింది ఇంద్రాణి. లేదు, నువ్వు ఉండేది పైన కాదు, కింద ప్రీతి రూమ్ లో ఉండు, అక్కడ సత్య ఉంటుంది, ఇకపై సత్య కూడా ఇక్కడే ఉంటుంది అన్నాడు అభి. అమ్మయ్య, ఇంక నేను ఉండటానికి దారి దొరికింది, ఇక నేను అనుకున్నది చేయటమే, అప్పుడే అభి నావాడవుతాడు, చూస్తూ ఉండు అభి, నిన్ను దాన్ని విడగొట్టే నీకు అదంటే అసహ్యం కలిగేలాగా చేసి నిన్ను నావాడిని చేసుకుంటాను, దిస్ ఈజ్ మై ఛాలెంజ్ అనుకుంటూ ముందుకు కదిలింది సంజన. అలా వెళుతూ అభిని తినేసేలా చూస్తూ ఉన్న తనని చూసి మనోకి సంఖ్య తిరిగింది. అప్పటికే నోరు విప్పితే ఎక్కడ కోపంతో దాన్ని ఏం చేస్తానో అని సైలెంట్ గా ఉన్న మనోకి అది అలా అభిని చూడటం చూసి ఇక తన వల్ల కాక వెళ్తూ ఉన్న సంజన కాళ్లకు కాలు అడ్డు పెట్టింది. అలా పడబోతూ ఉన్న సంజనాని ఒడిసి పట్టుకొని లాగి, జాగ్రత్త సంజన, అలా కళ్ళు ఒకచోట మైండ్ ఒకచోట పెట్టుకొని కాళ్లకు పని చెప్తే ఇలానే అవుతుంది, కాస్త ఎదురు ఏముందో ఏమవుతుందో చూసి అడుగు ముందుకు వెయ్యి, అలా పక్కకు చూస్తూ వస్తే పోతావు, అదే అలా పక్కకు చూస్తూ ఉంటే ఎదురు ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియదు కదా, అందుకనే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అన్నట్టు, నేను ఎవరో నీకు నిన్నే తెలిసి ఉంటుంది కదా అన్నది మనం. సంజన పైకి చిన్నగా స్మైల్ ఇస్తూ, మేడం నిన్నే తెలిసింది మీరు ఎవరో అని చెప్పింది. మరి అదేమిటి సంజన, నీ ఫ్రెండ్కి పెళ్ళైతే అట్లీస్ట్ కంగ్రాట్స్ చెప్పవా, అలా వెళ్ళిపోతున్నావు ఏమిటి, అసలే రేపటి నుంచి ఇక్కడే ఉండాలి అని వచ్చావు, డోంట్ యు హ్యావ్ ఎనీ సెన్స్ అన్నది మనం. ఇది మరీ ఎక్కువ చేస్తుందిగా, త్వరగా దీని సంగతి చూడాలి అని అనుకుంటూ, కంగ్రాట్స్ మేడం అండ్ అభి యూ టు ఆల్సో అంటూ సంజన ముందుకు కదులుతూ ఉంటే, ఏమిటి సంజన అప్పుడే వెళ్తున్నావు, మా పేరు ఎలా ఉందో చెప్పవా అంటూ అభి చేతిని తన చేతిలోనికి తీసుకుని అభి పక్కన నిల్చున్నది మనం. అలా వాళ్ళిద్దరిని చూసి పిడికిళ్ళు బిగిస్తూ ఉన్నా కూడా అభికి డౌట్ రాకూడదు, నేను ఎప్పుడు అభి ముందు మంచిదానిలాగానే ఉండాలి అని అనుకుంటూ, యూ లుక్ బోత్ గ్రేట్, జస్ట్ లైక్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నది సంజన. అందుకేగా తను నా లైఫ్ లోనికి వచ్చింది, నా పక్కన ఉన్నది, ఈ చెయ్యి నేను ఎప్పటికీ విడిచేది లేదు అని మనో వైపు చూశాడు అభి.
ఈ ప్రేమ ఇంకెన్నాళ్ళో నేను చూస్తాను. ఏదో ఒకటి చేసి నిన్ను దాన్ని విడగొట్టేలా చేయకపోతే నేను జయప్రకాష్ శుక్లా కూతుర్ని కాదు అని కోపంగా చూస్తూ ఉన్నది సంజన. మను సంజనాన్ని చూసి లోపల నవ్వుకుంటూ, ఈ రోజేగా వచ్చింది, అప్పుడే ఏం చూశావు? ముందుందే, లేకపోతే నా అభినే అలా చూస్తావా? గుడ్లు పీకి చేతికిస్తా. ఇంకా వెళ్ళి ఏం చేయాలా అని ఎదో ప్లాన్స్ వేసుకో అని అనుకుంటూ, అక్క ఈ అమ్మాయి అంటూ సంజనాన్ని చూపించి, ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుంది, తనని ప్రీతి గదికి తీసుకుని వెళ్ళు, అలానే అత్తయ్య వాళ్ళను కూడా తీసుకుని వెళ్ళు, రెస్ట్ తీసుకుంటారు అని అంటూ, సంజన లగేజ్ ఏం తెచ్చుకోలేదా అని అడిగింది మనం. కారులో ఉంది అని చెప్పింది సంజన. అంటే ముందే ప్రీ ప్లాన్డ్ గానే వచ్చావు అన్నమాట, ఇంకా అడగకుండా ఏమంటారో తెలియకుండా బాగానే వచ్చావు అన్నది మనం. అంటే అది అని నసుకుతూ, దీనికి మామూలు బ్రెయిన్ లేదు, దీన్ని హ్యాండిల్ చేయటం కొంచెం కష్టమే అని అనుకుంటూ, నేను వద్దు అని అన్నాను, కానీ ఆంటీనే గోల చేసి దగ్గరుండి నా లగేజ్ ప్యాక్ చేశారు అన్నది సంజన. హా, ఎంతైనా మా అత్తయ్య గారికి తొందర ఎక్కువ, ఏం చేసినా అంతే. ఆ తొందరలోనే అక్కడికి వెళ్లి ఇక్కడి దాకా తెచ్చుకున్నారు. అదే బయటకు వెళ్లకుండా ఉంటే ఇప్పుడు ఈ బాధ ఉండేదే కాదు అంటున్నా. నువ్వు వెళ్ళు సంజన, అసలే ఫైట్ చేసి బాగా అలసిపోయినట్టున్నావు అని చెప్పింది మనం. సుబ్బులు రూమ్ చూపించటంతో సంజన వెళ్లిపోయింది. ప్రీతి, నిన్ను నీ రూమ్ లో దిగబెట్టనా అని అడిగింది మనం. వద్దు అని పెద్దగా అడిచింది ప్రీతి. ఏమైంది, ఎందుకంత పెద్దగా అరుస్తున్నావు అన్నది మనం. అమ్మో, ఆ రూమ్ లో ఆ రాక్షసిని పెట్టారు, ఇంకా నేను అక్కడే ఉంటే అది నన్ను ఏమైనా చేస్తుంది అని మనసులో అనుకుని, అంటే అత్త ఒక్కటే ఉంటుంది కదా, మామయ్య కూడా ఊళ్ళో లేరు, ఏమన్నా కావాలంటే మేనేజ్ చేసుకోలేరు, అందుకనే నేను అత్త దగ్గరే ఉంటాను అని చెప్పింది ప్రీతి. అందరూ కూడా ప్రీతి ఎందుకు భయపడుతుందో తెలిసి వస్తూ ఉన్న నవ్వును కష్టంగా ఆపుకుంటూ ఉన్నారు. ఇంకా ప్రీతిని కూడా ఇంద్రాని రూమ్ లోనే ఉంచటంతో ప్రీతి బతికిపోయాను దేవుడా అని ఊపిరి పీల్చుకున్నది. అందరూ వెళ్లిపోయాక మనుని చూసి, ఎందుకే బంగారం దానికి కాలడ్డు పెట్టావు అని అడిగాడు అభి. అసలు నాకు వచ్చిన కోపానికి దాన్ని పీక మీద కాలేసి తొక్కేయాలి అని అనిపించింది, కానీ జస్ట్ కాలడ్డు పెట్టాను, లేకపోతే అది మిమ్మల్ని అలా తినేసేలా చూస్తుందా అన్నది మనం. అభి నవ్వుతో, నా బంగారం బాగా పొసెసివ్ అవుతుంది కదా అన్నాడు. మనం అభి నవ్వటం చూసి తన జుట్టు చెరుపుతూ, ఇదంతా మీ వల్లే, ఇంత అందంగా రెడీ అయితే చూడక ఏం చేస్తుంది, రేపటి నుంచి అది ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇలా రెడీ అయ్యారో అప్పుడు చెప్తా అన్నది. అభి నవ్వుతూ, పోసిని మీ ఆడలేడీస్ కి ఎవరేం చేసినా కూడా తిరిగి అది మొగుడు చేసింది అనటం బాగా అలవాటు అయింది కదా, అది చూస్తే నేనేం చేయనే, అయినా నేను చూస్తే అనాలి కాని అది చూస్తే అంటావేమిటి? నువ్వు చేసిన పనికి నిన్ను ఇలా వదిలేయకూడదు, దీనికి నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, అసలే నిన్ను పనిష్ చేసి చాలా టైం అయింది, ఇంకా నా వల్ల కాదు అంటూ మనోని ఎత్తుకుని తన రూమ్ దగ్గరకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు అభి. అభి గారు ఏం చేస్తున్నారు, వదలండి, ఎవరైనా చూస్తారు, అయినా మనం ఏం చేయాలో అప్పుడే మర్చిపోయారా, ఏమిటిది వదలండి అన్నది మనం. అభి మనోని బెడ్ పై పడేసి తన పక్కన పడుకుంటూ, బంగారం ఎప్పుడు యుద్ధం వస్తుంది అని ఇప్పటి నుంచే ఎదురు చూస్తూ కూర్చుంటారా, అయినా ఏం చేయాలో అన్ని ముందే ప్లాన్ చేసి ఉంచాను, దానికోసం మన సంతోషాలను దూరం చేసుకోవాలా, దేనికదే అంటూ మను పెదవులను అందుకున్నాడు అభి. ఇంకా మాట్లాడే ఛాన్స్ ఇవ్వడు అని మను కూడా అభి ముందుకు సహకరించింది. ఆగకుండా సాగుతూ ఉన్న ఆ ముద్దల యుద్ధంలో అలసిన అధరాలను వదిలి, బంగారం ఈ పనిష్మెంట్ చాలా, ఇంకా ముందుకు వెళ్లి డోస్ పెంచేద్దామా అన్నాడు అభి. మను అభిని చూడలేక అభి గుండెలపై వాలిపోయి, మీకు సిగ్గే కాదు వేళాపాల రెండూ లేవు అంటూ అభి కౌకిట్లో మొహం దాచేసుకున్నది. అభి నవ్వుతో మను చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంటూ, బంగారం నువ్వెప్పుడు డల్ గా ఉండకే, నువ్వు అలా ఉంటే నేను చూడలేను, లేని వాళ్లను తలుచుకొని ఉన్న వాళ్లను బాధ పెట్టకే అంటూ అనునయంగా చెప్తూ ఉన్నాడు అభి. అభి గారు, మీరు నా పక్కన ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా నాకు చిన్నగానే ఉంటుంది, కానీ అమ్మ వాళ్ళను అలా చేసింది అనగానే తట్టుకోలేకపోయాను, మీరు అత్తయ్యను అలా చేసి చంపేశారు అని తెలిసినా కూడా అన్ని మర్చిపోయి నా కోసం నార్మల్ గా ఉంటున్నారు, మరి మీకోసం నేను మాత్రం మర్చిపోలేనా, మీ సంతోషం కోసం ఎలాంటి కష్టాన్నైనా మర్చిపోయి మీకు నచ్చినట్టే ఉండటానికి ట్రై చేస్తాను, సరేనా అన్నది మనం. సరే బంగారం, మరి దానికి నీ ట్రీట్మెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తావు అని అడిగాడు అభి. అది ఈ రోజే కదా వచ్చింది, ఈ రోజుకి అది అనుకున్నది జరిగింది అని
హ్యాపీగా ఉండనియండి. ఎలాగో మార్నింగ్ మీరు ఇచ్చే షాక్తో స్టార్ట్ చేసేద్దాం. అలానే నాకు కావలసినవి అన్నీ కూడా రేపు వస్తాయి, అప్పుడు స్టార్ట్ చేసేద్దాం అని చెప్పింది మను. అయితే ఇప్పుడు మన పని ఫినిష్ చేసేద్దాం అంటూ మనుని అల్లుకుపోయాడు అభి. మను కూడా అభికి సహకరిస్తూ ఆ రాత్రిని మధురానుభూతిగా మిగుల్చుకున్నారు ఇద్దరు. రూమ్ లో కూర్చున్న ఇంద్రాణి, ప్రీతి ఇద్దరు కూడా సంజన చేసినది గుర్తు చేసుకుంటూ కాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ఇంద్రాణి ఏదో గుర్తుకొచ్చిన దానిలాగా, ఒసై, ఫస్ట్ నుంచి కూడా అభి ప్రేమించిన దాన్ని నేనే చంపాను అని ఓ తెగ సంకలు గుద్దుకున్నావు. అసలు ఇదంతా చేసింది అదేనని నీకు అసలు డౌట్ రాలేదా అంటూ తలపై ముట్టింది. ప్రీతి తలరుతుకుంటూ, అబ్బా అత్త, అలా కొట్టకు, ఇప్పటికీ దాని దెబ్బకు ఒళ్లంతా పులిసిపోయింది. మళ్ళీ నువ్వు మొదలు పెట్టావా? అయినా నాకేం తెలుసు బావ ఎవరినో ప్రేమిస్తున్నాడు అని. నువ్వు చెప్తే నేను అక్కడకు వెళ్ళాను. దాన్ని చూసి చంపేయాలి అన్నంత కోపం వచ్చింది. అప్పుడే ఆ ప్రవీణ్ గాడు నన్ను కలిసి దాని మీద నాకు కోపం ఉన్నది, నాతో చెయ్యి కలుపు అన్నాడు. నేను నమ్మి అంతే చేశాను. వాడు దానికి యాక్సిడెంట్ చేయించి నన్ను పిలిచి చూపించాడు. నేను అది చచ్చింది అని అనుకున్నాను, కానీ దీని వెనుక ఇంత కథ నడిచింది అని నాకేం తెలుసు అన్నది ప్రీతి. నిజమేనే, నీకసలు ఏమీ తెలియదు, కానీ అన్నీ తెలుసు అని ఓ చెప్పుకుంటావు. ఏం కహానీలు చెప్పావే, దాన్ని ఇది చేసేశాను అది చేసేశాను అని. అంతా నీటి మీద బుడగలు అని ఇప్పుడే తెలిసింది. నీలాంటి దాన్ని నమ్మి ఇంత చేసినందుకు నా మీద నాకే జాలిస్తుంది అన్నది ఇంద్రాణి. అత్త, అలా అనకు, ఇంకా బావని మనం ఏం చేయలేమా అన్నది ప్రీతి. ఆ ఆలోచనే మైండ్లోనికి రానివ్వకు. ఆ మైత్రి కొట్టి చంపుతా అని బెదిరించింది. ఇది ఏకంగా చంపి ఆ విషయం మనకే తెలియకుండా మాయ చేస్తుంది. పెద్ద మాయలాడి. కింద చూడలేదా దాన్ని నటన అన్నది ఇంద్రాణి. నిజమే అత్త, దాన్ని చూసి నేను ఏదో అనుకున్నా. మన అవసరానికి వాడుకుందాం అని తెగ ప్లాన్స్ వేశాను, కానీ అదే మనల్ని వాడుకున్నది. కనీసం ఆ విషయం మనకు కూడా తెలియకుండా చేసింది. ఇప్పుడు మన పని ఏమిటత్తా అన్నది ప్రీతి. ఏమీ తెలియనట్టు గమ్మునుండు. బ్రతికుంటే బలిసాకు తినైనా బ్రతికుండవచ్చు, అంతేకాని వాళ్లతో పెట్టుకోవద్దు. ఇది అభి కోసం, అభి మైత్రి కోసం ఏం చేసుకుంటారో చేసుకునేవు. మనం మాత్రం సైలెంట్ గా ఉందాం. ఏం జరిగినా మనకే మంచిది. అది గెలిస్తే ఆస్తి ఇస్తా అన్నది. ఇది గెలిస్తే మన ఇంట్లో మనకు ఇంత భోజనం అన్నా పెడుతుంది. ఏదేమైనా మనకే ప్లస్. ఏం తెలియనట్టు మన దారిన మనం ఉందామే. అసలే అది ఎప్పుడు ఏం చేస్తుందా అని భయంగా ఉన్నది అన్నది ఇంద్రాణి. అయినా అత్త, నువ్వు ఇందాక ఆ సంజనాన్ని ఉంచటానికి మైత్రితో మాట్లాడబోతూ ఇంకేదో మాట్లాడేవేమిటి అని అడిగింది ప్రీతి. అదే, నేను ముందు అభినే అడుగుదాం అనుకున్నాను, కానీ అభి ఏమంటాడో అని మైత్రి వైపు నుంచి మొదలు పెడదాం అని మైత్రిని పిలిచాను. కానీ అది అత్తయ్య అంటూ నా దగ్గరకు రాగానే దాన్ని చూస్తూ నేను ఏమన్నానో, ఎందుకు అలా అన్నానో నాకే తెలియదు. మనం దాన్ని ఎన్ని మాటలన్నా ఏం చేసినా కూడా అత్తయ్య అని అంటుంది. కేవలం అభి విషయంలోనే నన్ను ఎదిరిస్తుంది. మిగతా అన్ని విషయాల్లో కూడా నన్నేమీ అనదు. నాకు ఆస్తి రాకుండా చేసింది అన్న కోపమే కాని దానికి ఓ మంచి భార్యగా, కోడలిగా ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి. దాన్ని అంత దగ్గరగా చూడగానే సంజన నన్ను కొట్టిన దెబ్బలన్నీ గుర్తుకొచ్చాయి. నేను దీన్ని ఎన్ని అన్నా ఏం అనలేదు. రేపు నిజంగా అది అభిని చేసుకుంటే మన పరిస్థితి ఏమిటా? ఇంకా ప్రేమించింది అనే ఆ అమ్మాయి మనుని అంత దారుణంగా చంపింది, ఇంకా మైత్రిని ఎలా చంపేస్తుంది అని అనిపించి అలా మాట్లాడాను అని చెప్పింది ఇంద్రాణి. అత్త, నువ్వు మారిపోతున్నావా ఏమిటి? మైత్రిని కోడలిగా అంగీకరిస్తున్నావా అన్నది ప్రీతి. అదంతా పక్కన పెడితే దానికన్నా ఇది చాలా నయం కదా, కానీ ఈ విషయంలో మనం తలదూర్చకుండా ఉండటమే మనకు బెటర్. ఇంకా నువ్వు ఈ పిచ్చి ఆశలు అన్నీ గాలికి వదిలేసి బయటపడ్డాను అని అనుకుంటూ ఉండు చాలు అని చెప్పింది ఇంద్రాణి. అభి, ఈ రోజు నేను నీ ఇంట్లోనికి వచ్చాను. ఇంకా నీ బెడ్రూమ్ లోనికి రావటానికి అట్టే టైం లేదు. అది నీ పక్కన ఆ రూమ్ లో ఉంటే దాన్ని చంపేయాలి అని అనిపిస్తున్నది, కానీ ఏం చేయలేని పరిస్థితి. ఏదో ఒకటి చేసి నిన్ను దాన్ని విడగొట్టాలి. నాది అనుకున్న దాన్నే నాకు కాకుండా చేసేవాళ్ళని ఎవ్వరినీ వదలను. నువ్వు నావాడివి అభి. నిన్ను నాకు సొంతం కాకుండా చేయటం ఎవరి వల్ల కాదు. తొందరలోనే నిన్ను దక్కించుకుంటాను అంటూ అలా అభిని తలుచుకుంటూ నిద్రపోయింది సంజన. అలా నిద్రపోయిన సంజన పొద్దున్నే తన ఫోన్ కంటిన్యూస్ గా రింగ్ అవటంతో చిరాకుగా ఫోన్ లిఫ్ట్ చేసి నిద్రమత్తులోనే కళ్ళు నులుముకుంటూ, హలో, ఎవర్రా ఈ టైంలో కాల్ చేశారు అంటూ అడిగింది.
అవతలి వాళ్ళు చెప్పింది వినే నిద్రమత్తు వదిలిపోయి వాట్ అంటూ పెద్దగా అరిచింది. కోపంగా ఇదంతా అసలు చేసింది ఎవరో, ఇంత జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు, ఇప్పుడు డాడ్ ఎక్కడున్నారు అంటూ బాల్కనీలోనికి వెళ్లి వాళ్ళ నాన్నకు కాల్ చేసింది సంజన. బయట లాన్ లో నిలబడి బాల్కనీలో టెన్షన్ గా కాల్ చేస్తూ ఉన్న సంజనాని చూసి నవ్వుతో, ఇప్పుడు జరిగిన దానికే ఇలా అయిపోతే ఎలా సంజన, ఇంకాసేపట్లో జరిగేది తెలిస్తే ఇంకేమవుతావో అని నవ్వుకుంటూ లోనికి వెళ్ళాడు అభి. జేపీ హాల్లో తలపట్టుకుని కూర్చున్నాడు. నేను అన్నీ అడుగుతూ ఉంటే ఇంకా అలా తలపట్టుకుని కూర్చున్నారేమిటి, నిజం చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ భాగవతం, దానితో నీకు సంబంధం ఏమిటి అని అడిగింది జేపీ భార్య సుచిత్ర. సుచిత్ర, నువ్వు తెలిసి తెలియక మాట్లాడకు, ఆ అమ్మాయికి నాకు ఏం రిలేషను లేదు, అదంతా కూడా ఫేక్ న్యూస్, న్యూస్ వాళ్ళు ఇంతకు అంత చేస్తారు అని చెప్పాడు జేపీ. ఏమిటి ఫేక్ న్యూస్ అంటూ పేపర్స్ తన ముందు పడేసి, చూడండి ఆ అమ్మాయితో ఎలా ఉన్నారో, ఇందుకేనా వారం వారం నాకు చెప్ప పెట్టకుండా వెళ్లేది, దాంతో తిరుగుతూ నాకు అన్యాయం చేశారు అన్నది సుచిత్ర. జేపీ ఆ పేపర్స్ చూస్తూ ఉన్నాడు. అందులో జేపీ ఒక అమ్మాయితో కలిసి చాలా దగ్గరగా ఉన్న ఫొటోస్ చాలా ఉన్నాయి. ఏంటి అలా చూస్తున్నారు, సరిగ్గా కనిపించడం లేదా, ఉండండి అంటూ టీవీ ఆన్ చేసి చూడండి, అన్ని న్యూస్ ఛానల్స్ లో కూడా మీదే హాట్ టాపిక్, ఇందులో బాగా చూపిస్తారు చూడండి అని అంటూ ఉండగా జేపీ ఫోన్ మోగటంతో, ఏమిటి అదే ఫోన్ చేస్తుందా అంటూ జేపీ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని స్పీకర్ ఆన్ చేసింది సుచిత్ర. హలో డాడీ, ఉన్నారా, అసలేమిటి ఇదంతా, ఈ విషయం ఎలా బయటకు వచ్చింది, మీరు ఎవరికి తెలియకుండా కేర్ఫుల్ గానే ఉన్నారు కదా, ఎలా ఈ న్యూస్ ప్రెస్ వాళ్లకు తెలిసింది, ఇంత జరుగుతూ ఉంటే మీరేం చేస్తున్నారు అన్నది సంజన. ఒసై సంజన, ఒక కూతురు తండ్రికి చెప్పే మాటలేనా నువ్వు మాట్లాడుతూ ఉన్నది, అంటే నీకు ముందు నుంచే ఈ సంగతి తెలుసా అని అడిగింది సుచిత్ర. మామ్ నువ్వా అన్నది సంజన. హా నేనేనే, నువ్వు నీ బాబు కలిసి నాకు ఇంత అన్యాయం చేస్తారా, కన్న కూతురు అయ్యుండి తల్లికి అన్యాయం జరుగుతూ ఉంటే ఇక ఆ విషయాన్ని తెలిసి కూడా నా దగ్గర దాచిపెడతావా, ఇందుకేనా నిన్ను కన్నది, నువ్వు కూడా నీ బాబులాగానే తయారయ్యావే, ఇన్నాళ్ళు మీరు ఏం చేసినా చూస్తూ ఉన్నాను అని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారా అన్నది సుచిత్ర. మామ్ అందులో ఏముంది అని అలా అంటున్నావు, డాడీ ఏం చేశాడని అలా అంటున్నావు, ఇందులో తప్పే ఉంది అన్నది సంజన. ఒసై పక్కన లేవు కాబట్టే కొట్టకుండా ఉన్నాను, లేదంటే చంప పగల కుట్టేదాన్ని, అందరూ నీలాగే పెళ్ళైనా కూడా వాడే కావాలి కావాలి అంటూ వాడు వెనుక తిరుగుతారు అని అనుకున్నావా, అసలు ఎలా పుట్టావే నా కడుపున, అంతా నీ తండ్రిలాగానే తయారయ్యావు, ఒకడిని ప్రేమించాను అని చెప్పి ఎంత చేస్తున్నావు, అయినా కూడా మీకు నేను అడ్డు రాలేదు, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నది కాకుండా ఇప్పుడు నా జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావా అన్నదే సుచిత్ర. జేపీ ఫాస్ట్ గా ఫోన్ లాక్కుని, బేబీ నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఇదంతా కూడా నేను చూసుకుంటాను అని కాల్ కట్ చేసి తన భార్య వైపు చూస్తూ, ఇప్పుడేమిటి నీ గోళ, అవును నాకు దానికి సంబంధం ఉన్నది, నువ్వు చూసింది అంతా కూడా నిజమే, ఇష్టమైతే ఉండు లేదంటే పో అంటూ ఫోన్ తీసుకుని పైకి వెళ్ళాడు. సంజన ఫోన్ కట్ చేసి, అమ్మ ఎలా అంటుందేమిటి, పెళ్ళైనా కూడా అభి నాకు మాత్రమే సొంతం, ఎవరు ఏమన్నా కూడా నా నిర్ణయం మారదు, అయినా డాడ్కి ఇదంతా కూడా చేసింది ఎవరు, ఎవరికి తెలిసింది ఈ విషయం అంటూ ఆలోచిస్తూ కిందకు వచ్చింది. అప్పటికి కింద అభి న్యూస్ లో జేపీ న్యూస్ పెట్టి వస్తూ ఉన్న సంజనాన్ని చూస్తూ ఉన్నాడు. అలా నడుస్తూ వస్తూ ఉన్న సంజనాన్ని చూసి, సంజన ఏమిటి అంతలా ఆలోచిస్తున్నావు అని అడిగాడు అభి. ఏమీ లేదు అంటూ ముభావంగా చెప్పింది సంజన. సంజన చూసావా జేపీ చైర్మన్ గురించి ఎలా న్యూస్ వస్తుందో, తన గురించి ఏవేవో చెప్తూ ఉన్నారు అన్నాడు అభి. హా అభి నేను చూశాను అని చెప్పింది సంజన. అదేమిటి సంజన, నువ్వు ఇప్పుడే కదా కిందకు వస్తున్నది, నీకెలా తెలిసింది అని అడిగింది సత్య. హా అది పేపర్లో చూశాను అని చెప్పింది సంజన. ప్రీతి జేపీ అంటే అది చెప్పినట్టు దాని తండ్రి కదా అన్నది ఇంద్రాణి. అవునత్తా అన్నది ప్రీతి. బాగా అయ్యింది, మనకు చేసిన దానికి దీనికి ఇలానే అవ్వాలి అంటూ వీల్ చైర్ లో కూర్చొని ఇద్దరు హైఫై ఇచ్చుకొని చిన్నగా నవ్వుకున్నారు. అభిగారు ఇంకా అలానే ఉంటారా, ఆఫీస్కు వెళ్ళరా అని అడిగింది మనం. వెళ్తాను బంగారం, అసలు ఈ రోజు చాలా పెద్ద న్యూస్ తెలిసింది, ఎంత మాకు శత్రువైనా కూడా డాడ్కి ఒకప్పటి ఫ్రెండ్ కదా, వెళ్ళి కలవకపోతే ఎలా, సంజన నువ్వు ఆఫీస్కు రావా అని అడిగాడు అభి. హా వస్తాను అభి అని చెప్పింది సంజన. మరేమిటి ఇంకా ఇలానే ఉన్నావు, వెళ్ళు, వెళ్ళి ఫాస్ట్ గా రెడీ అయ్యి వెళ్ళు అన్నాడు అభి.
అభి అలా అనటంతో సంజన పైకి వెళ్ళింది. ఇంద్రాణి వాళ్ళు లోనికి వెళ్ళిపోగానే ముగ్గురు కూడా హైఫై ఇచ్చుకొని, బాగా చేశారండి, దెబ్బకు దానికి సౌండ్స్ రావటం లేదు అన్నది మనం. అప్పుడే అయిపోలేదు బంగారం, ఇది జస్ట్ బిగినింగ్ అంతే. అసలు వాడికి ఊపిరి పీల్చుకునే టైం కూడా ఇవ్వకూడదు. ఇప్పుడు పోయింది పరువు మాత్రమే. నెక్స్ట్ కొట్టే దెబ్బకు ఆస్తులు పోయి జైల్లో పడేలా చేస్తాను. సరే, నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ పైకి వెళ్లి పృథ్వీకి కాల్ చేసి, పృథ్వీ, నేను చెప్పింది అంతా గుర్తున్నది కదా అన్నాడు అభి. ఆ అభి గారు, గుర్తున్నది చెప్పాడు పృథ్వీ. ఆ సంతోష్ గాడికి నోటిదూలు ఎక్కువ, జాగ్రత్తగా ఉండమను. ఈ రోజు వాడి చాప్టర్ క్లోజ్ అవ్వాలి. ఆ సంతోష్ ని కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయమని చెప్పు అంటూ కాల్ కట్ చేసి, సంజన, ఈ రోజు నీకు మామూలుగా ఉండదే అంటూ ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు అభి. చా, డాడీకి ఏమిటి ఇలా అయ్యింది, ఇప్పుడు దీన్ని ఎలా ఫేస్ చేయాలి అని అనుకుంటూ రెడీ అయ్యి కిందకు వచ్చింది సంజన. అప్పటికే అభి వాళ్ళు టిఫిన్ తినటం చూసి అభి పక్కన చైర్ ఖాళీగా ఉండటంతో మనసులో నవ్వుకుంటూ, హహా, మంచి టైం, అభి పక్కన చైర్ ఖాళీగా ఉన్నది, ఈ రోజు నేను అక్కడే కూర్చోవాలి అంటూ వెళ్లి చైర్లో కూర్చున్నది. అప్పుడే బౌల్ తీసుకుని బయటకు వచ్చిన మనం అభి పక్కన కూర్చున్న సంజనాను చూసి కొరకొరా చూస్తూ ఉన్నది. విసురుగా వచ్చి అభి ముందు ఉన్న టిఫిన్ ప్లేట్ లో టిఫిన్ పెడుతూ అభిని కోపంగా చూసింది. బంగారం, అదొచ్చి పక్కన కూర్చుంటే నేనేం చేయనే, అలా చూడకే ప్లీజ్ అన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు అభి. ఈ పని తర్వాత చెప్తా అన్నట్టు మనం చూస్తూ ఉంటే, మైత్రి, త్వరగా ఆఫీస్ కి లేట్ అవుతుంది అని సత్య అనటంతో మనం కిచెన్ లోనికి వెళ్ళింది. థ్యాంక్స్ సత్య అని కళ్ళతోనే చెప్పాడు అభి. ఈయన గారు అది వచ్చిన పక్కన కూర్చుంటే సైలెంట్ గా ఉంటారా, చెప్తా నీ పని దాని పని అంటూ బయటకు వచ్చి అభి ప్లేట్ లో ఇడ్లీ పెట్టింది మనం. అభి ఫేస్ అంతా కూడా అదోలా పెట్టి, బంగారం ఇదేమిటి అనే లోపే, హా అభి గారు, మీకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం కదా, అందుకని తినండి అంటూ నవ్వుతూ సత్యకి అభి కోసం చేసిన టిఫిన్ పెట్టింది మనం. బంగారానికి బాగా కలినట్టుంది, అందుకనే నాకు ఇడ్లీ ఇష్టం లేదు అని తెలిసి కూడా పెట్టింది. ఇదంతా కూడా దీనివల్లే, ఏం చేస్తాం అంటూ తినలేక తింటూ ఉన్నాడు అభి. అభికి ఇడ్లీ అంటే ఇష్టమా అని అనుకుని, మైత్రి మేడం, నాకు కూడా ఇడ్లీ వేయండి అని వేసుకున్నది సంజన. నాకు తెలిసే నువ్వు ఇలానే చేస్తావు అని అని సంజన ప్లేట్ లో ఇడ్లీ పెట్టింది మనం. ఇడ్లీకి కాంబినేషన్ ఏమీ లేదా అని అడిగింది సంజన. ఎందుకు లేదు సంజన, అభి గారు సాంబార్ చేయమన్నారు, ఉండు, స్టవ్ మీద ఉన్నది తీసుకుని వస్తాను అంటూ లోనికి వెళ్ళింది మనం. సంజన ప్లేట్ లో చేతులు పెట్టి అభిని చూస్తూ ఉన్నది. సంజన అభిని అలానే చూడటం చూసి వాళ్ళ దగ్గరకు వచ్చి సంజన ప్లేట్ లో సాంబార్ పోసేసింది మనం. సంజన ప్లేట్ లోనే చెయ్యి పెట్టుకుని ఉండటం, పైగా సాంబార్ బాగా వేడిగా ఉండటంతో సంజన చెయ్యి కాలి దెబ్బకు పెద్దగా అరుస్తూ గోలగోల చేసింది. బాగా అయ్యింది, లేకపోతే నా మొగుడికి సైట్ కొడుతున్నావా అని మనసులో నవ్వుకుంటూ, అయ్యో సంజన, బాగా కాలిందా, అయినా సాంబార్ పోసేటప్పుడు కాస్త చూసుకోవాలి కదా, చూడు ఎలా కాలిందో, వెళ్ళి బర్ణాలు రాసుకో, లేదంటే తోలు ఊడిపోతుంది అని చెప్పింది మనం. అయ్యో అమ్మో అంటూ చేతిని ఊదుకుంటూ ఇంకేమీ అనలేక పైకి వెళ్ళింది సంజన. అంతే చూస్తూ ఉన్న అభిని చూసి నవ్వుకుంటూ, అభి గారు, మీకు సాంబార్ కావాలా, అలా చూస్తున్నారు అని అడిగింది మనం. అభి దెబ్బకు ప్లేట్ వెనక్కి జరుపుతూ, వద్దొద్దు, నాకు అస్సలు ఈ రోజు టిఫిన్ వద్దు, నాకు ఆకలిగా లేదు అంటూ పైకి లేస్తూ ఉంటే, అయ్యో ఉండండి, అలా తినే ప్లేటు ముందు నుంచి లేవకూడదు, అయినా దానికి పెట్టినట్టు మీకు పెడతానా చెప్పండి, ఈ ఇడ్లీ చేసింది అత్తయ్య వాళ్ళ కోసం, మీకోసం కాదులే, కూర్చోండి అని అభికి టిఫిన్ పెట్టింది మనం. బంగారం, ఏమైనా చేసేటప్పుడు కొంచెం చెప్పి చేయవే, అలా సడన్ గా షాక్లు ఇవ్వకు, ఇంత కోపం ఎందుకే, ఇలా చేస్తే దానికి డౌట్ వస్తుంది, మళ్ళీ అంతా మొదటికొస్తుంది, కొంచెం దాంతో నార్మల్ గా ఉండటానికి ట్రై చెయ్యి అన్నాడు అభి. ఏంటి ఉండేది, అది అలా చూస్తూ ఉంటే మీకు హాయిగా ఉందేమో, నాకైతే కంపరంగా ఉంది అని అంటూ సంజన కిందకు రావటం చూసి సైలెంట్ అయ్యింది మనం. ఇంకా అందరూ కూడా సైలెంట్ గా తినేసి ఆఫీస్ కు స్టార్ట్ అయ్యారు. సత్య తన స్కూటీ పైన ఆఫీస్ కు వెళ్లిపోయింది. సంజన ఎలాగైనా అభితో కలిసి కారులో వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుని అభిని అడిగింది. అభి కూడా, నాకు కావాల్సింది అదేనే, నీ బాబుని అరెస్ట్ చేయటం నీ కళ్ళతో నువ్వే చూడాలి అని అనుకుని తనని కారులో ఎక్కించుకుని వెళ్ళాడు. సంజన అభితో పాటుగా కారులో వెళ్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నది సంజన. నేను దారిలో ఒకసారి జేపీ ఇండస్ట్రీస్ చైర్మన్ జేపీని కలవాలి, నీకేమీ అభ్యంతరం లేదు కదా అన్నాడు అభి. ఇప్పుడు డాడీని కలవటం ఎందుకు,
అని మనసులో అనుకుంటూ సరే అభి అంటూ అభితో మాట్లాడాలి అని ట్రై చేస్తూ ఉన్నది సంజన. కానీ అభి తనకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇంకేమీ చేయలేక కోపంగా నేను ఎంత ట్రై చేసినా అభి నన్ను ఇంకా పట్టించుకోవటం లేదు, ఎలా అభికి దగ్గరవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నది సంజన. నీలాంటి దాన్ని పక్కనే ఉంటే చంపేయాలి అని ఉంటుందే, కానీ నీతో మాట్లాడటం కూడానా అని అనుకుంటూ ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అభి. జేపీ పైన రూమ్ లో కూర్చొని ఆ ఫొటోస్ మీడియాకు ఇచ్చింది ఎవరో ఏమిటో కనుక్కోమని ఎవరికో కాల్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే ఎవండి ఎవండి అని తన భార్య గాబరాగా పిలవటంతో ఛా ఏమిటే నీ గోళ అనుకుంటూ బయటకు వచ్చి కిందకు చూస్తూ అక్కడ ఉన్న వాళ్ళని చూసి ఎవరు మీరు, ఎందుకొచ్చారు అని అంటూ కిందకు వచ్చాడు జేపీ. అక్కడ ఉన్న వాళ్ళు అందరిలో ఒక పెద్ద ఆయన ముందుకు వచ్చి వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, వీ హ్యావ్ an order to search your house, please cooperate with us అని చెప్పి గైస్ యు మే సెర్చ్ ది హౌస్ అన్నాడు. అతను చెప్పింది విన్న జేపీ వాట్ అంటూ ఏదో అనేలోపే ఆయన ఆ ఛాన్స్ ఇవ్వకుండా మా పని మమ్మల్ని చేసుకునేవ్వండి అంటూ తన దగ్గర ఉన్న ఫోన్ కూడా లాగేసుకున్నాడు. జేపీకి జరిగేదేమీ అర్థం కాక అలా సోఫాలో కూర్చున్నాడు. ఆ వచ్చిన వాళ్ళు అంతా కూడా ఇల్లు మొత్తం సోదా చేస్తూ ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, ప్రాపర్టీ, పేపర్స్ అన్ని తీసుకుని వచ్చి హాల్ మధ్యలో పెట్టారు. జేపీ ఆ బంగారం అంతా చూస్తూ ఇప్పుడు ఎలా వీళ్ళను ఇవన్నీ తీసుకుని వెళ్లకుండా ఆపాలి అని అనుకుంటూ ఉన్నాడు. అలా ఆలోచిస్తున్న తనను వచ్చిన వాళ్ళు పిలవటంతో వాళ్ళ వైపు చూశాడు. సార్, ఈ ప్రాపర్టీస్ అన్నిటికీ కూడా మీ దగ్గర సరి అయిన లెక్క లేదు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కు సరి అయిన లెక్కలు చూపించకుండా ట్యాక్స్ కట్టకుండా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మేము సీజ్ చేస్తున్నాము. ఇంకేమన్నా ఉంటే మా డిపార్ట్మెంట్ తో వచ్చి మాట్లాడండి, ఇదిగోండి ఈ పేపర్స్ పైన సైన్ చేయండి అంటూ జేపీకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా సైన్ చేయించుకొని అవన్నీ కూడా తీసుకుని వెళ్లిపోయాడు. జేపీ వెళ్లిన వాళ్ళని చూసి లక్కీగా మెయిన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా సీక్రెట్ ప్లేస్ లో పెట్టడం మంచిదైంది, లేదంటే ఈ రోజు నన్ను వీళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు. ఈ డబ్బు పోయినా కూడా మళ్ళీ సంపాదిస్తాను అని మనసులో అనుకుంటూ, అయినా ఇలా చర్చకు వస్తూ ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు, దీనికోసమే కదా నేను వాళ్లకు అంతంత డబ్బు ఇచ్చి పోషిస్తున్నది అని అనుకుంటూ తన మనిషికి ఫోన్ చేసి రై నీకు నెల నెల అంతంత డబ్బు ఇచ్చి పోషిస్తున్నది ఎందుకు, ఇలా రైడ్ వాళ్ళు వచ్చే ముందు చెప్పడానికే కదా, మరి చెప్పకుండా ఏం చేస్తున్నావు అని అడిగాడు జేపీ. అవతలి వ్యక్తి సార్, నేను దానికోసమే మీకు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నాను, కానీ మీరే లిఫ్ట్ చేయటం లేదు. మేము రైడ్ చేయడానికి మీ ఇంటికే వస్తున్నాము, ఇంకో 10 minutes లో వచ్చేస్తాము, ఏమన్నా ఉంటే సైడ్ చేసుకోండి అని చెప్పాడు ఆ వ్యక్తి. హై, ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడే కదా రైడ్ అని వచ్చి ఇంట్లో ఉన్నదంతా కూడా తీసుకుని వెళ్లారు, మళ్ళీ రైడ్ అంటావేమిటి అన్నాడు జేపీ. జేపీ అలా అనటంతో సార్ మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు, మేము రావటం ఏమిటి, మేము ఇప్పుడే వస్తున్నది, టెన్షన్ లో మీరు ఏదో మాట్లాడుతున్నారు అనుకుంటా, మేము దగ్గరకు వచ్చేస్తున్నాం, జాగ్రత్త అంటూ కాల్ కట్ చేశాడు అతను. జేపీ ఫోన్ లో చెప్పింది అంతా కూడా వింటూ ఇదేమిటి ఎలా అంటున్నాడు, అంటే ఇందాక వచ్చింది అసలైన వాళ్ళు కాదా, మరి నా డబ్బు అంటూ సోఫాలోనే కూర్చుండిపోయాడు. అభి తన మొబైల్ కి నోటిఫికేషన్ సౌండ్ రావటంతో మొబైల్ చూసి అందులో సంతోష్ నుంచి సక్సెస్ అని ఉండటంతో నవ్వుకుంటూ ఒక పని అయిపోయింది, ఇంకా ఒకటి మిగిలింది అని పక్కనే ఉన్న సంజనాని చూసి నీ ఇంటికి వెళ్లేసరికి నీకోసం డబుల్ షాక్ వెయిట్ చేస్తూ ఉంటుంది సంజన, లెట్స్ సీ ది సర్ప్రైజ్ అని మనసులో అనుకున్నాడు అభి. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.